రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుగు శక్తి అధినేత బివి రామ్ తెలిపారు. ఆయనపై దాడి జరిగి 3 వారాలు అయినప్పటికీ పోలీసులు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అతని అనుచరులు 100 మందికి పైగా ఆయనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కనీసం చర్యలు తీసుకోలేదని, ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారని తెలిపారు. దాడి జరిగిందో గాజువాక బెస్ట్ వెస్టర్న్ హోటల్ రామచంద్రలో నేటికి 20 రోజులు పూర్తవుతుంది. ఈ రోజుతో ఈ నెల కూడా మారిపోతుంది. రేపు జూన్ 1 రాబోతుంది. కానీ పోలీస్ కమిషనర్ గారు స్పందించారు. నాడు అక్కడ స్పాట్లో ఫోన్ చేసి ఏసీపీకి మాట్లాడారు. కానీ గాజువాక పోలీస్ స్టేషన్ అటు ఏసీపీ కానీ సిఐ కానీ కేసు రిజిస్టర్ చేయకుండా నాంచి వ్యాపారం చేస్తారు. నేను ముందే చెప్పా, ఈ విషయంలో బీవీ రామ్ కాంప్రమైజ్ అనేది జరగని విషయం చెప్పా. అయినా సరే వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తారో తెలియట్లేదు. ఎందుకంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్షేమం మనం చేస్తున్నాను. ఒక వ్యక్తి పైన 100 మంది దాడి చేస్తే కనీసం స్పందించలేదు. ఇదే ఒకవేళ లోకేష్ పైన దాడి చేస్తే ఇలాగే ఉంటారు అడుగుతున్నాను. అంటే ఈవేళ ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేస్తున్నా, వ్యక్తుల కోసం పనిచేస్తున్నా అర్థం కావట్లేదు. నేను నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందిస్తున్నాను. ఏదైతే ఎన్టీఆర్ జయంతిని ఓ జీవో తీసుకొచ్చారో తెలుగు శక్తి ప్రపోజల్కి, వీ లవ్ చంద్రబాబు నాయుడు ఫర్ గెటింగ్ ద జీవో. కానీ ఈరోజు మరి నా పైన ఇంత దాడి జరిగిన ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందంటే ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్. ఈరోజు రామ్ ఇప్పటికీ అన్ని పార్టీలు కలిసాం. ఇందాక కూడా బొత్స సత్యనారాయణ ఇంటికి కూడా కలిశారు. ఆయన కూడా వెంటనే స్పందించి కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ ఫార్వర్డ్ చేశారు. అంటే నేను అడుగుతుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రూలింగ్ అవ్వచ్చు, అపోజిషన్ అవ్వచ్చు. తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం, నరికేస్తాం అంటే ఎక్కడ పోతున్నాం? అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షన్ అవ్వకుండా ఏంటి? ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంది, కల్చర్ ఉంది. అలాంటి కల్చర్ని వేళ గాజువాక్లో ఒక మాఫియాగా మారింది.